Hello everyone, నేను డాక్టర్ తేజస్విని తుమ్మ, కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఎట్ కామినేని హాస్పిటల్స్, ఎల్బీ నగర్. ఈరోజు మనం ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. దీన్ని మనం తెలుగులో పేగుపూత వ్యాధి అని అంటాం అన్నమాట. ఇంతకుముందు ఇండియాలో ఈ వ్యాధి చాలా తక్కువగా ఉండేది, కానీ రీసెంట్ టైమ్స్లో ఇండియాలో దీని ఇన్సిడెన్స్ అనేది చాలా పెరుగుతుంది. దీనికి మనకి మారుతున్న ఆహారపు అలవాట్లు కావచ్చు, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కావచ్చు, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు. ఈ రీసెంట్ టైమ్స్లో మాత్రం ఇండియాలో ఈ డిసీజ్ అనేది ఇన్సిడెన్స్ చాలా పెరుగుతుంది. ఇందులో రెండు రకాలు ఉంటుంది. ఫస్ట్ అల్సరేటివ్ కోలైటిస్, ఇంకోటి క్రాన్స్ డిసీజ్. ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. అల్సరేటివ్ కోలైటిస్లో మెయిన్గా పెద్ద పేగు మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా క్రాన్స్ డిసీజ్లో నోటి నుంచి మలద్వారం వరకు, అంటే ఫ్రమ్ మౌత్ టు యానస్ ఏ పార్ట్ అయినా కానీ ఎఫెక్ట్ కావచ్చు. స్టొమక్ కావచ్చు, స్మాల్ ఇంటెస్టైన్ కావచ్చు, లార్జ్ ఇంటెస్టైన్ కావచ్చు. కానీ అల్సరేటివ్ కోలైటిస్లో మెయిన్గా లార్జ్ ఇంటెస్టైన్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కాంప్లికేషన్స్ అనేవి క్రాన్స్ డిసీజ్లో ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. అంటే ఫిస్టులాస్, ఫిషర్స్, స్ట్రిక్చర్స్ ఇవన్నీ క్రాన్స్ డిసీజ్లో ఎక్కువగా ఉంటాయి. కానీ అల్సరేటివ్ కోలైటిస్లో ఇంత కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. కానీ అల్సరేటివ్ కోలైటిస్ కనుక సరిగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోతే, ఎక్కువ రోజులు ఆ డిసీజ్తో ఉండడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది మాత్రం అల్సరేటివ్ కోలైటిస్లో ఉంటుంది. ఏ లక్షణాలు ఉన్న వాళ్ళు మనకి ఐబిడి ఉందేమో అని చెప్పి డౌట్ పడి టెస్ట్ చేయించుకోవాలి. మెయిన్గా క్రానిక్ డయేరియా, అంటే ఒక 3-4 వారాల కన్నా ఎక్కువగా డయేరియా అంటే ఏంటి, ఎక్కువ మోషన్స్ అనేవి అవుతూ ఉంటాయన్నమాట. ఇందులో బ్లడ్ మ్యూకస్ అనేది ఈ మోషన్స్లో పార్ట్ లాగా వస్తుంటాయి. ఇది కాకుండా వాళ్ళకి అర్జెన్సీ అనేది ఉంటుంది. అర్జెన్సీ అంటే ఇప్పుడు మనకి మోషన్స్ రాగానే ఆపుకోలేరు అనమాట, వెంటనే మోషన్కి వెళ్ళిపోవాలి అనేది అనిపిస్తుంది. కొంచెం మోషన్ ఎక్కువ సార్లు రావడము ఇలాంటివి అవుతుంటాయి అన్నమాట. ఈ బ్లడ్ మ్యూకస్ అనేది మోషన్లో పడుతుంటే మాత్రం వెంటనే మీరు జాగ్రత్త పడి డాక్టర్కి చూపించుకోవాలి. ఇది కాకుండా కడుపులో నొప్పి రావచ్చు, బరువు తగ్గిపోవడం, అంటే మనం తింటున్నా కానీ బరువు తగ్గిపోవడం, మనం తిన్నది జీర్ణం కాకుండా బరువు తగ్గిపోయి ఎక్కువ మోషన్స్ కావడము, ఇలాంటివి ఏమున్నా కానీ ఐబిడి ఏమన్నా ఉందేమో అని మనం టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఐబిడిలో ఖాళీ ఈ పేగునే కాకుండా వేరే అవయవాలు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అందులో ఐస్ అంటే కళ్ళు, జాయింట్స్, స్కిన్, లివర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఏం టెస్ట్ చేయించుకోవాలి? మెయిన్గా ఇప్పుడు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా మా దగ్గరకు వస్తే కొన్ని ఫస్ట్ రొటీన్ బ్లడ్ టెస్ట్ లాంటివి చేపిస్తాము. అవి కాకుండా ఇప్పుడు ఈఎస్ఆర్, సిఆర్పి అనేది, అంటే ఏమైనా ఇన్ఫ్లమేటరీ ఉందేమో అని ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ చేపిస్తాం. ఇది కాకుండా స్టూల్ టెస్ట్ చేపిస్తాం అనమాట. స్టూల్ టెస్ట్లో ఫీకల్ క్యాల్ప్రోటెక్టిన్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. ఇది ఏమైనా బవెల్ ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఏమన్నా ఉందా అన్నది మనకి చెప్తుంది అనమాట. దీని తర్వాత మెయిన్ టెస్ట్ ఏంటి అంటే కొలనోస్కోపీ అంటే మనం యానస్ ద్వారా, అంటే మలద్వారం ద్వారా ఒక స్కోప్ని పంపించేసి మన పెద్ద పేగు మొత్తము మరియు లాస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, అంటే చిన్న పేగులో చివరి పార్ట్ని మొత్తం చెక్ చేస్తామన్నమాట. ఈ పార్ట్లో ఎక్కడైనా అల్సర్స్ కానీ మ్యూకోజల్ చేంజెస్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేస్తాం. ఒకవేళ అలాంటి మ్యూకోజల్ చేంజెస్ ఏమన్నా ఉంటే బయాప్సీ తీసి టెస్ట్కి పంపించాల్సి వస్తుందన్నమాట. ఈ కొలనోస్కోపీ బయాప్సీ అనేది ఈ ఐబిడి డయాగ్నోసిస్లో చాలా ఇంపార్టెంట్ టెస్ట్. ఇది కాకుండా అవసరాన్ని బట్టి, ఇప్పుడు మనం పెద్ద పేగు మొత్తం కొలనోస్కోపీలో చూసాం కదా, సో అవసరాన్ని బట్టి చిన్న పేగులో కూడా ఏమైనా డిసీజ్ ఉందా అని తెలుసుకోవాలి అంటే సిటీ ఎంట్రోగ్రఫీ అనే టెస్ట్ కూడా చేస్తామన్నమాట. సో ఈ టెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అసలు డిసీజ్ ఉందా లేదా అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని క్లాసిఫై చేస్తామన్నమాట. అంటే అల్సరేటివ్ కోలైటిసా, క్రాన్స్ డిసీజా, నెక్స్ట్ అది మైల్డ్ డిసీజా, మోడరేట్ డిసీజా, సివియర్ డిసీజా అని క్లాసిఫై చేస్తామన్నమాట. దీన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది అని గెస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఈ డయాగ్నోసిస్లో ఇండియాలో ట్యూబర్క్లోసిస్, అంటే పేగుకు సంబంధించిన టీబీ వ్యాధి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ టీబీ వ్యాధిని, క్రాన్స్ డిసీజ్ని డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టమైన పని అనమాట. దీనికి కొన్ని టెస్టులు కూడా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఆ టెస్టులు కొన్ని చేసుకొని అది టీబీయా, క్రాన్సా అనేది మెయిన్గా డిఫరెన్షియేట్ చేయగలగాలి. అలా చేసి ఒకవేళ టీబీ లాగా అనిపిస్తే టీబీ ట్రీట్మెంట్, క్రాన్స్ లాగా అనిపిస్తే క్రాన్స్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్స్లో ఏముంటాయి? 2 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మనకి. ఒకటి మెడికల్ మేనేజ్మెంట్, ఇంకొకటి సర్జికల్ మేనేజ్మెంట్ అనమాట. సో మెడికల్ మేనేజ్మెంట్లో ఒక 5 to 6 గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఏంటంటే అమినోసాలిసిలిక్ యాసిడ్స్ అంటాం అనమాట. అంటే మిసాలమిన్, మిసాలజిన్, సల్ఫాసాలజిన్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఇంకా స్టీరాయిడ్స్ ఇస్తాము, కానీ ఈ స్టీరాయిడ్స్ అనేవి దీర్ఘకాలికంగా ఇవ్వడానికి కుదరదు. మనం కొన్ని రోజులు ఇచ్చి రెస్పాన్స్ చూసి దాని తర్వాత వాళ్ళని ఇమ్యునోసప్రెసెంట్స్ మీద పెడతామన్నమాట. ఇమ్యునోసప్రెసెంట్స్ అంటే అజాథయాప్రిన్, మిథోట్రెక్సేన్
మెథోట్రెక్సేట్ లాంటి డ్రగ్స్ మీద పెడతాం. ఇవి కాకుండా ఇప్పుడు రీసెంట్గా ఉన్న డ్రగ్స్ ఏంటి అంటే బయోలాజికల్స్. దీస్ ఆర్ ఇంజెక్షన్స్. ఇవి ఇంజెక్షన్స్ కానీ కొంచెం కాస్ట్లీ ఇంజెక్షన్స్, బట్ చాలా ఎఫికేషియస్ ఇంజెక్షన్స్ అనమాట. వీటితోటి ఎఫికసీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఇంజెక్షన్స్ అనేవి రోజు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. మనం 2 వారాలకు ఒకసారి లేకపోతే 4 వారాలకు ఒకసారి, కొన్ని ఇంజెక్షన్స్ అయితే 8 వారాలకు ఒకసారి తీసుకున్నా కూడా సరిపోతుంది. ఇందాక చెప్పిన డ్రగ్స్ కన్నా కూడా ఈ ఇంజెక్షన్స్ బయోలాజికల్స్ అనేవి చాలా ఎఫికేషియస్. కానీ మనం బయోలాజిక్స్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ యొక్క సలహాను తీసుకొని కొన్ని వ్యాక్సినేషన్స్ అవి తీసుకోవాల్సి ఉంటుంది. అవి తీసుకున్న తర్వాతనే ఈ బయోలాజికల్స్ అనేవి స్టార్ట్ చేయాలి. అదేవిధంగా సర్జికల్ మేనేజ్మెంట్ అనేది ఎప్పుడు చేస్తాము అంటే, ఒకవేళ ఒక క్రాన్స్ డిసీజ్ పేషెంట్ కనుక ఉంటే వాళ్ళకి స్ట్రిక్చర్స్ ఫామ్ అయ్యి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి, బాగా కడుపులో నొప్పి వచ్చి వాంతులు రావడం, మోషన్ రాకపోవడం, ఇలాంటివి అయినప్పుడు సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. అది కాకుండా అల్సరేటివ్ కోలైటిస్ పేషెంట్లో సివియర్ అల్సరేటివ్ కోలైటిస్ వచ్చింది, మనం ఎన్ని డ్రగ్స్ ఇచ్చినా కూడా పేషెంట్ రెస్పాండ్ కావట్లేదు అని అంటే అప్పుడు మొత్తం పేగు కూడా తీసివేయాల్సినంత అవసరం కూడా పడవచ్చు. ఇలాంటి సమయాల్లో మనం సర్జరీ కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాక మనం పేషెంట్ని ఎలా రెస్పాన్స్ అంటే ఎలా చూస్తాము అంటే, వాట్ ఆర్ అవర్ గోల్స్, మన గోల్ ఏంటి ట్రీట్మెంట్కి అంటే, ఫస్ట్ క్లినికల్ రెస్పాన్స్ అనమాట. అంటే ఏంటి, పేషెంట్ క్లినికల్గా ఎంత ఇంప్రూవ్ అవుతున్నాడు, ఆయన సిమ్టమ్స్ తగ్గుతున్నాయా లేదా, అంటే మోషన్స్ అనేవి తగ్గుతున్నాయా లేదా, బ్లడ్ పోవడం అనేది తగ్గుతుందా లేదా, ఆయన వెయిట్ పెరుగుతున్నాడా లేదా, ఇవన్నీ చూసుకుంటాం అనమాట. ఇది క్లినికల్ రెస్పాన్స్. అయితే చాలామంది పేషెంట్స్ ఏమనుకుంటారు అని అంటే, మనం మెడిసిన్స్ వాడుకున్నాము, క్లినికల్గా ఇంప్రూవ్ అయిపోయామంటే నాకు డిసీజ్ అనేది తగ్గిపోయింది అని అనుకుంటారు. అది తప్పు. ఈ ఐబిడి అనేది ఏంటి అని అంటే, ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అంటే మనకి షుగర్, బీపీ ఎలాగైతే అది వస్తే మనం రోజు ఒక ట్యాబ్లెట్ అయినా ఎలా వేసుకుంటామో, అలాగే ఈ ఐబిడి ఉంటే కూడా మనం అట్లీస్ట్ రోజుకు ఒక ట్యాబ్లెట్ అయినా వేసుకోవాల్సి వస్తుంది. సో ఒక్కసారి నాకు క్లినికల్ రెస్పాన్స్ వస్తే తగ్గిపోతుంది అన్న అపోహ తప్పు. సో మనకి ట్యాబ్లెట్ వేసుకున్నాం తగ్గిపోయింది అనగానే డాక్టర్ దగ్గర చూపించుకోవడం మానేసి ట్యాబ్లెట్స్ మానేయడం లాంటివి చేయొద్దు. మరి ఎప్పుడు మనకు తగ్గింది అని తెలుస్తుంది అంటే, ఎండోస్కోపిక్ రెమిషన్ అంటాం. అంటే పేషెంట్కి ఏ సిమ్టమ్స్ లేవు, కానీ మనం అప్పుడు కొలనోస్కోపీ చేస్తే స్టిల్ కొంతమందికి లోపల అల్సర్స్, మ్యూకోజల్ చేంజెస్ కనిపిస్తాయి అన్నమాట. అంటే వాళ్ళకి డిసీజ్ అనేది మొత్తం తగ్గలేదు అని అర్థం. సో మొత్తం మనకి ఎండోస్కోపీ అంటే కొలనోస్కోపీ చేసిన తర్వాత కూడా ఎటువంటి అల్సర్ లేకుండా మ్యూకోజా మొత్తం మంచిగా ఉంటే దాన్ని ఎండోస్కోపిక్ రెమిషన్ అంటాం. ఇది కనుక అచీవ్ చేయగలిగితే చాలా వరకు పేషెంట్స్ డిసీజ్ని తగ్గించుకున్నట్లు. రీసెంట్గా హిస్టలాజికల్ రెమిషన్ అని కూడా యాడ్ చేశారు. అంటే ఏంటి, కొలనోస్కోపీ చేసినప్పుడు మ్యూకోజా మొత్తం నార్మల్ ఉంటుంది, కానీ దాని బయాప్సీ తీస్తే మైక్రోస్కోప్ కింద కూడా మనకి డిసీజ్ అనేది కనిపించకూడదు. అలా ఉన్నప్పుడు మనకి మొత్తం హిస్టలాజికల్ రెమిషన్ అనేది అచీవ్ అయినట్టు, అప్పుడు మనం డ్రగ్స్ అనేది ఆపేయచ్చు. సో ఇప్పుడు ఈ ఐబిడి అనేది ఇండియాలో చాలా పెరుగుతున్న వ్యాధి. సో దీన్ని ఎంత త్వరగా డయాగ్నోస్ చేశాక కరెక్ట్ ట్రీట్మెంట్ అంటే కరెక్ట్ డోసేజ్ ఆఫ్ ట్రీట్మెంట్, కరెక్ట్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్కి రెస్పాన్స్ వచ్చాక కూడా, అంటే రెమిషన్ వచ్చాక కూడా ఆ ట్రీట్మెంట్ని మెయింటైన్ చేయగలగాలి. అలా చేసినప్పుడు పేషెంట్ డిసీజ్ నుంచి బయటికి రాగలుగుతాడు. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.